నన్ను ముంచిపోతారా ఈడికే ఇల్లు అంగడి చేసిండ్రు వీడెందుకు వచ్చి కాలవాటాడు రా వీడు నా కొంపారు అనికి వచ్చిండా అయిపోయిందిరా అరే నాయన అంత బాధపడికి నన్ను పిలవకండి నాయన అనకుండి నేను కొడుకన్నా నేను నాయన వద్దు చెప్పకుండా వెళ్ళిపోతాను అయిపోయింది ఇక వాడు పారు ముట్టనీయాడు మాకు అర్థమైతే లేదు నిదానం గాయ నిదానం అనుకున్నట్టుండు వచ్చింది అక్క ఓక ఏమైందిరా రాజు నాయన లేపాక ఏమైంది నేను లేపితే మళ్ళీ కష్టమంటారు నువ్వు లేపు ఏమైందిరా నాయనకు జ్వరం గిట్ట వచ్చినా ఏం రాలేదు చల్లగానే ఉన్నాడురా లేపాక నాయనా ఓ నాయనా ఏమైంది నాయన అట్లా వాడి నువ్వు ఏం కాలేదమ్మా ఏం కాలేదు ఏమైంది జ్వరం రాలే ఏమైంది మరి అట్లా అనుకున్నావు జ్వరం కూడా వచ్చిందా సలసల అవుతుంది ఏం కాలేదు పండి అట్లా హుషారుంటాయి నువ్వు అట్లా ఊరుకోయేటప్పుడు హుషారుంటే వచ్చి అట్లా వండుకున్నావు లేవు నాయనా అరే ఏం కాలేదు బిడ్డ మీరు లేవు నెత్తిటని వస్తుందా ఏం లేదురా ఏం లేదమ్మా జెండుబాం రాయరా జెండుబాం రాయిపో నేను చాయ్ పెట్టుకొస్తా నాయన చాయ్ తాగుతావా చాయ్ పెట్టుకొస్తా వండి అమ్మ అక్కడ వండి అమ్మ చాయ్ పెట్టుకొస్తా జెండుబాం రాయి ఏ పడగా ఏం నీకు ఎవరు చెప్పిండ్రా నీ అమ్మ కారం కాదైనా మరి నువ్వు లేవకుండా సలసల అవుతుందేమో అని చెప్పినా నీకు చెప్పిరా నేను జెండు బాంబు రుద్దమాట బాణం మెత్తగేటాలకు భయం అయింది నాకు అందుకే పెడుతున్నా అరే ముఖాల కన్నా పెడతా మరి అబ్బా ఏం చేయాలి అబ్బా సలసల అవుతుందా నాయన ఏమైతే లేదురా నాకు ఒలిరిపియకుండా నాకు ఎక్కడ చేయని పడతలేదు అబ్బా జరుగు నాకు చాయ్ వద్దమ్మా నాకేమొద్దు తాగునైనా జరదా అంత తాగు అబ్బా వద్దమ్మా డబ్బు రొట్టె కూడా ఎత్తున్నా ఒకటి తింటావా అరే డబ్బల్ రొట్టె వచ్చు గబ్బల్ రొట్టె వద్దురా నాకు జరంత నన్ను ఒలిరిపియకుండా మీకు దండం పెడతారా జరంత అరే రాదు డబ్బు రొట్టె చేస్తే మరి పోయి అందులో ఛాయలు అద్దుకొని తిందు మంచిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు డాక్టర్ పోయి తోలుకోతున్నావా వాళ్ళ పోదామా చెవల్లోకి పోదామా మరి మీ అల్లుని ఫోన్ చేస్తా వస్తాడు పట్నం తోలుకుపోతాడు మరి ఫోన్ చేయక బావ కార్ రోజు తోలుకుపోతాడు పట్నం వద్దు బాలనగరం వద్దమ్మా ఎక్కడ అయ్యో పోదాం నాయన మరి ఇట్లా వండుకుంటే ఎట్లా వద్దమ్మా రాకుండా అక్కడ కష్టమై నా దార్తకు రాకండి నా జోలికి రాకండి పండి అక్కడ వండి అరే నువ్వు ఎట్లా చెప్పి ఉంటావు నువ్వు ఇడిచి పెడితే ఇంకా 2-3 స్టెప్పులు ఇలా ఇస్తుంటిరా నువ్వు ఆడికే ఆపేసినావు అట్లుంటా అరే తమ్మి నిజం చెప్తున్నా అరే కొంచెం సైడ్ కటింగ్ దువ్వి ఈ బొట్టుకు ఎట్లుంటుంది ఒక్క నిమిషం రా అరే ఏందిరా ఉమ్ముస్తున్నావారా ఉంసుడు కాదురా బొట్టు మొత్తం ముక్కు మీద ఉంటుంది ఊపితే కూడా తప్పారా ఇంటికల మీద అరే కన్ను బొమ్మల మీద పసుపు పడితే కొంచెం సిగ్గులేదురా రే మాట అంటావారా నువ్వు సిగ్గు లేదని మరి ఏందిరా నాకు సిగ్గు శరం రెండు లేవురా ఓ నన్ను అడుగు నింబోలి అడ్డ రామ్నగర్ చౌరస్తా నువ్వు అడుగు మన గురించి ఏమరా గోల్నాక నుంచి గోల్కొండ దాకా ఇలా ఇష్టం ఏమనుకున్నావు అసలు నువ్వు ఇట్లా గుద్దుతుంటే అందరూ ఊర్లో పరిచయం అవుతారా మొత్తము పరిశాన్ కావాలరా వానకు పరిచయం అవుతుంది ఈ గోల్నాక పోరాడు వచ్చిండు అనుకో పరిశాన్ అవుతుంది అంతే వేరే మ్యాటర్ లేదు దారాను ఇప్పుడు చూపిస్తా నీకు ఇక్కడ ఓకే నారా నీకు ఏందిరా ఇక్కడ తీసుకొచ్చిన పొలాలకు తీసుకొచ్చి నీకు ఓం చూమ్ చామ్ అని చేద్దామనుకుంటున్నా ఆగలారా నువ్వు ఇప్పుడు చూడరా మన దగ్గర ఏమేమి ఉన్నాయి మ్యాటర్ ఏమేమున్నాయి కూర్చోను
ఏమైందిరా అట్లా మసులుతున్నావు నిప్పుకల మేవుస్తున్నట్టు ఏందిరా ఇదంతా నువ్వు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినావు బుడద బుడద ఉందా ఆగరా నువ్వు ఇసంటూ వాటికి మన దగ్గర లేవారా లేవు కూసా అయిపోయా చెప్పులు ఎప్పురా మంచిగా అరే ఇసంటప్పుడు ఫిరీలు ఉండాలిరా తీసేయాలి సాక్సులు గీక్సులు ఏమున్నా ఇప్పుడు ఎట్లుందిరా చల్ల గాలి తగులుతుంటే యాప్ చెట్టు నీడకు ఎన్ని రోజులైందిరా అరే పల్లెటూరు అంటేనే అది ఫేమస్ రా ఇప్పుడు నీకు చూపిస్తారా ఏమన్నా పన్ను తెచ్చినావారా పండ్లు పూలు అగరబత్తులు కాదురా నీకు తెచ్చేటివి ఏం తెచ్చినావురా మరి ఒక నిమిషం బీరు నీకు టిన్ను కార బూండి ఎట్లుందిరా ఏందిరా ఇవి ఏంటి అంటారా రే పండుగరా పండుగ అప్పుడు ఎట్లుండాలన్నా అట్లుండాలి అరే నువ్వు బీరు కూడా తాగుతావా ఎవడన్నా తింటాడా మరి బీరు నాకేం నడవదురా ఇది ఏం నడవదా ఇంటికి పోతే పెద్ద మనుషులు కోపం అవుతారు అబ్బా ఏమన్నా చెప్పినారా రే ఇవాళ రేపు సిగరెట్ తాగి మీదికెళ్ళి అది ఏం వేసుకుంటారా గమ్ వేసుకొని చూయింగ్ గమ్ వేసుకొని నమ్ములుకుంటా మంచిగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని పోతారు అట్లా కవర్ చేస్తారా తాగినా అనుకో ఒక్క జామకాయ తిన్నా అనుకో మొత్తం కవర్ అయిపోతా నీకు వద్దురా నాకు చెప్పేంట్రా ఏదన్నా నీ ఇష్టం నీ చాయిస్ నాకు వద్దురా మనుషులు తామంటే తాగుతారా నేను మంచి నీళ్ళతో కంపెనీ ఇస్తారా అంతే కంపెనీ ఇస్తారా అరే ఏం చెప్పాలరా నీకు సొంటోడు ఒకడు ఉన్నాడు అంటే దోస్తాన్లా నేను సిటీ ప్రతి పండుగకు వస్తా నీకు తెలుసు ఖచ్చితంగా కూర్చుంటాం కొంచెంలో తీసుకుంటాం తెలిసి కూడా ఎందుకు రా మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తావు నేను తాగాను కదా అరే లాస్ట్ టైం చెప్పరా నువ్వు ఎండాకాలంలో వచ్చినప్పుడు తీసుకున్నావు లేదా తీసుకోలేరా నేను అసలే సీసా ఇసుకొని నిజంగా రే ఎంటికలు ఉంటే తలుగుతుండే కానీ ఇప్పుడు డైరెక్ట్ గుండుకు తలుగుతా అని ఇడిచిపెడుతున్నా నేను కంపెనీ ఇస్తా కదా వాటర్ సార్ బాటలి రా నువ్వు తాగనీకి కాదు రే సీసాతోనే వేయాలరా అర్థమైందా గిలాస్ వద్దా నాకు గిలాసతో తాగినట్టు అనిపించరా డైరెక్ట్ తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది మనం తాగేది ఒక్కటే మళ్ళా రెండోది ఉండదు అసలు గిలాసతో తాగినామనుకో పోవరంతా వెళ్ళిపోతారా అందులోకి వెళ్ళి బురుగంతా వెళ్ళిపోయినాక ఉత్తబీ తాగినామనుకో మనకు అట్లా బురుగు పోతేనే లోపటున్న గ్యాస్ మొత్తం బయటికి ఇడిచేస్తా అనమాట అట్లా లేకుండా మనం గిలాసలో వసుకున్నాం అనుకో బురుగు వెళ్ళిపోతా ఒట్టి బీరు తాగుతాం అది పద్ధతి కాదు అరే లేపినాక పెట్టదు అతి మూతానా ఏమ్రా నా మాటినరా ఒక్క బుక్క రా కొట్రా బా మర్చిపోయినా సారీ అమ్మా ఏమైందిరా కంపల్సరీ కిందేయాలరా నేను ఏముంటుందో తెలుసారా మన తాతలు మన ముత్తాతలు మొత్తము కొంచెమన్నా తీసుకుంటుండే కదా తీర్థం లెక్క అవును తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆత్మలు తిరుగుతాయంట చుట్టూ తిరుగుతున్నప్పుడు కంపల్సరీ 2 చుక్కలు వేసినామనుకో వాళ్ళు బీ ఖుషి అవుతారు అరే నా మన్మడు నా కోసం 2 చుక్కలు వేసిండాడు పోలియో డ్రాప్ లెక్క కథ మా నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా తాతలను గుర్తుపెట్టుకున్నావారా నువ్వు రే లైఫ్ అంటే జిందగీలా మనకు జింద ఎట్లా వచ్చిందిరా వాళ్ళకు నిజం చెప్తున్నా తీసుకో అరే నా చేత్తో నీదానా బుక్ రా ఏం పచ్చడి పూరా ఇంట్లో చిన్న పెద్ద పారేస్తే పంతమంది చేతితోటి ఏడు గిట్లని అవు కదా అది వాన కాలం ఎదురు బిద్దిరా వాన పడ్డనాడేమో అది ఎడ్లు దొరకకపోయా గిర్రెలు కొట్టి మళ్ళా పెట్టేటోళ్ళకల్లా మళ్ళా పాత్రలు పెట్టిపించిన అట్లా అని చెప్పి ఇట్లా అయింది జర మంచిగా ఉన్నాయి అయ్యో పేరు తలిగినట్టున్నది అరే ఏం పేనా ఇది ఎన్ని రోజులే మందు కొట్టి జర కొట్టిపిస్తామనేటోళ్ళకల్లా లేట్ అయిపోయా నా పండుగ వచ్చే బోనాల పండుగ వానవాడే జర 2 రోజులు అయినా కొరపు అయితే కొట్టిపిస్తాం ఇక కొట్టిపించి మందు కొట్టిపించి ఒకసారి దంతే పట్టిపిస్తే మంచిగా అవుతాయి అట్లానే ఏం కాదు ఇగో కళ్ళు వస్తాయి జర ఒక కలుపు తీస్తే మంచిగా అవుతాయి ఇవి కూడా అట్లే ఉన్నాయి ఇవి కూడా కానీ కొంచెం మసాలా వేస్తే మంచిగా అవుతాయి ఇవి కూడా మంచిగా అవుతాయి మసాలా వేసి ఒకసారి మందు కొడితే మంచిగా అవుతాయి అరే చిన్నప్పుడు ఆడుకున్నాయన్నీ మర్చిపోయినారా నువ్వు నాకెందుకు తెలియదురా నువ్వు చిన్న ఉన్నప్పుడు చెరువులలో పోయి
చేపలంటాను కప్పతలకైనా పడుకొని వస్తుంటివి అవురా ఇంట్లోతో మస్తు మాట్లాడుతుంటివి. నిజం చెప్తున్నా, నన్ను అయితే తిట్టిరు కానీ అల్లా నాది ఓకే కానీ నీది అయిన చూడరా. ఇట్లా సిసరగమ్మ పొదలకు ఇట్లా వాగులా కందిరిగా లేచొచ్చి మొత్తం నీకు కరిచినాయా రా పిల్లలు కరుస్తుంటే ఉన్న టవాల్ మొత్తం ఊడిపోయి పోతుంటే గవెందుకంటే సిగ్గుపోతుంది. అరే నిజం రా, కారాబుంది చేతిలో పట్టుకొని చెప్తున్నా. ఆయల్లా సెల్ ఫోన్ లేదు, ఇవాళ ఉన్నాయి ప్రతి ఒక్కటి తీసి స్నాప్చాట్లో పెడుతున్నాం. కానీ ఆయల్లా నిజంగా ఫోన్ ఉండుంటే ఆ వీడియో పెడితే ఇవాళ ఇంటర్నెట్లో ఎట్లుంటే తెలుసారా, టాప్ ట్రెండింగ్ 1 రా మనస్తుంటుండేరా. కానీ మిస్ అయిపోయినాం రా. లైఫ్ మెమోరీ ఎట్లుంది తెలుసారా, చిన్నప్పటిది అప్పుడు వాగులలో దుంకింది, చెట్ల మీద తిరిగింది, అంతా ఇట్లా అయిపోయింది. హైదరాబాద్ పోయినాక అయితే మొత్తం నాకైతే ఇట్లా పొగ మోటార్ గాలి ఇదంతా మొత్తం ఎట్లుంటా అంటే సిమెంట్ 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 చూసినట్టు. అప్పుడు చెట్టు పందులు ఆడుతుండే కదా, మళ్ళీ నన్నే దొంగం చేస్తుంటివి, మళ్ళీ అక్కడికి ఉరికిపిస్తుంటే కదరా. కాదురా, లైఫ్లో రాసి పెట్టుందిరా అంతే. నిజం చెప్పొద్దు కానీ చెట్టు పచ్చని చెట్టు కింద కూర్చున్నాము, ఎల్లమ్మ తల్లి ఇప్పుడన్నా తీసుకోరా, యాడ్ చేసుకుందాము, తీసుకోరా. కానీ రీకూలింగ్ అయినా రా, ఇది రీకూలింగ్ అయింది, కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోయింది. డైరెక్ట్ కూలింగ్ అనుకో వేరే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో వేసి మళ్ళీ పెట్టేసిరా అది. అవురా, ఎట్లా గుర్తుపట్టినవరా అట్లానే తెలిసిపోతారా, మనం రోజు కొంచెమన్నా వేసుకుంటాం కదా, తెలిసిపోతా. అవుగానే ఇప్పటిదాకా బోనాలకు వచ్చినాం కదా, బోనాల దగ్గర ఒకడు వచ్చి చూసిన వెనక పొంటి. అవును, వాడిని మాత్రం చెప్తున్నా కదా, వాడు సిటీ రావాలి, వాడిని చూపిస్తారా పట్ట పగలు సుక్కలు చూపిస్తా వానికి. నన్ను బోనాలకు పోయినప్పుడే మొత్తం నిన్నే చూస్తారు అందరూ, అసలు ఎంత అలచలు తెలుసా. అరే మనం చూడకపోతే మన గోల్నాక, అరే గోల్కొండలా పోయినా మననే చూసి రాడా, నీకు అర్థమవుతుందా. ఫస్ట్ బోనం గోల్కొండ రా, ఆడ పోతా నేను ఎల్లమ్మ తల్లి భక్తుని, నేను నిజం చెప్తున్నా. నువ్వే నన్ను ఉండు, ఎల్లమ్మ తల్లి అనమాట ఆగుతా, దండం పెట్టుకుంటా, బండి ఆపుకుంటా, అంతే. అలా కానీ వేరే లెక్క కాదు. మళ్ళా ప్రేమికని బ్యాగ్ తీసేసి డ్యాన్స్ చేస్తుంటే అసలు ఏం డ్యాన్స్ రాది. అందరు అసలు ఊర్లో ఈడక పల్లెటూరు వచ్చింది అదే చెప్తున్నారా. నువ్వు ఇంకా చూడలేవు నింబోలి అటకాడ మనము ఇలా అంటే షేరీ కొట్టేటాడు, అరే అన్న నమస్తేనే అంటాడు, అని జేబులో ఏది ఉంటే అదే నా జేబులో పెట్టేస్తాడు. అంత నమ్మకం మన దగ్గర, ఎందుకంటే వానికి వర్షంలో వాడి కొట్టి కొట్టి చెమట వస్తుంది కదా, వాడు మొత్తం సామాన్ అంతా మన జేబులో పెడతాడు. అట్లా పనిచేస్తాం మనం. దుస్తాను అంటే నిజం చెప్తున్నా, ఒక బీరిచ్చుడు కాదు పానం ఇచ్చేస్తా, ఒక బీరిచ్చుడు కాదు పానం ఇచ్చేస్తా. నువ్వు కదా అరే 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 ఆగురా, కానీ ఇప్పుడు కూడా ఇచ్చుకోవాలరా. కానీ నాకు అర్ధగంటకోసారి గుద్దుకోకపోతే మనశ్శాంతి ఉండదురా, అర్ధగంటకోసారి గుద్దుకోకపోతే మనశ్శాంతి ఉండదురా. ఊర్లో ఎవరినంటే ఆయన గుద్దితే ఊకుంటారు రారా. ఒకసారి ఆనిచ్చుకుంటే అది దాని వైబ్రేషన్ వేరే ఉంటుంది. నిజం చెప్తున్నా, మనం ఉవ్వనికి పడితే ఆయనకి వినంరా. నీకు తెలుసు, ఊరిలో తెలుసా, ఉవ్వని అయ్యకినం రా మనం ఇడ, ఉవ్వని అయ్యకినం. అందుకే నేను పోయి హైదరాబాద్లో ఉన్నా, అర్థమవుతుందా నీకు. నాకు విలేజర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది, కాదంటే పండుగకు వస్తా, ఆయన ఫోన్ చేస్తాడు, మామ ఫోన్ చేస్తాడు, ఇంకా ఎవరో ఫోన్ చేస్తారు, ఏమైనా పని ఉందంటే వచ్చినామంటే రా అన్న నైట్కుండు, తెల్లారు నీదేంది, నువ్వు బీర్ తాగుతా మందు తాగుతా, అంతవరకు మజా వస్తుంది. నిజంగా చెప్తున్నా. నిజంగా రా, నువ్వు వచ్చినావంటే మన ఊళ్ళో కూడా మంచిగా ఉంటుంది బాగా. నీకు చెప్పడానికి వస్తలేదు కానీ మనం అంతా కలేజ్ ఉన్నోళ్ళం రా. గుండె చాలా మందికి ఉంటుంది, కలేజా ఒక్కనికే ఉంటుంది అది, లక్షలు ఒక్కనికి ఉంటారా కలేజా. కలేజాతో పనిచేసినాడు ఉవ్వన అయ్యాక భయపడాడు, ఇట్లా స్ట్రైట్గా మాట్లాడతాడు, అంతే. ముక్కు సూట్ అంటే ముక్కు సూట్ అంతే. ఉవ్వన అయ్యాక కూడా భయపడాడు. అందుకోసం నువ్వు ఏ టైంలో ఏం చేస్తావని నాకే భయం అవుతుంది రా. పోడు నేను చెప్తున్నారా, మ్యారేజ్ అయిందనుకో లక్కీగా, అప్పుడు వేరే ఉంటుంది లైఫ్. అప్పటిదాకా మనం తాగినావా తిన్నావా ఈడవన్నా తానం చేసినా పౌడర్ వేసుకున్నా బొట్టు వాడు అడిగాడు రా. నిజం చెప్తున్నారే, నీళ్ళ బాటలు చేతులు ఉన్నది, నీకు ఎవ్వడన్నా ఏమన్నా అట్కాయించిండు అనుకో ఊర్లో, కానీ ఒక్క కాల్ మిస్ కాల్ కొట్టరా, నువ్వు నైట్ 12 బజే కానీ
దంది ముస్లా కూడా బండ్లా కూడా కిస్మత్పూర్ ఏంది చాదర్ఘాట్ మంగళహార్ గోల్నాకా నుంచి గోల్కొండ వరకు నీకు ఇట్లా దిగుతారు గ్యాంగ్ మొత్తం చూస్తే ఇట్లా దిగుతారు జమ్మేలు పెట్టుకొని తెలుసా నీకు ఇవ్వడన్నా మన అంటే ఎప్పుడా నేను చూసుకుంటా అట్లా ఊళ్ళో అవన్నీ ఏం నడవైరా ఆ? అబ్బో తీసుకొచ్చి ఆ కడి కట్టేసి కొడతారాడా ఓడరా ఊళ్ళో మన ఇవ్వను అయ్యాక దొరకమరా నేను చెప్తూ నీ ముందల కాబట్టి కామున్నా లేకపోతే ఈ పాటికి వేరే ఉంటుంది తెలుసా రా హైదరాబాద్లో ఏం నడుస్తా కానీ పల్లెటూళ్ళు అట్లా నడవది. తీసుకోరా నువ్వు అరే ఇప్పుడన్నా తీసుకోరా నా మాట వినరా? తీసుకుంటున్నా నువ్వు తాగా పులు అయిందిరా కొంచెం చేది అవుతుంది కానీ అరే నాకు ఊరంటేనే అదొక ఉంటుంది కాయస్ ఉంటుంది సిటీ అంటే మీకు కాయస్ ఉంటుంది ఇప్పుడు అని వస్తావారా 2 రోజులు బట్టలు తీసుకున్నా మంచి రిలీజ్ అయిన సినిమా మంచి సంధ్యా 70mm చూపిస్తా మహేశ్వర్ పరమేశ్వర్లో చూస్తున్నా ఇంతకుముందు కానీ ఇప్పుడు అటు పోతలేనురా నేను కాచిగూడలో ఉన్నప్పుడు అటు పోయినా ఇప్పుడు మొత్తం గోల్నాకా ఉంటున్నాం కదా మనం నాకు సినిమా చూసి అలవాటు లేదురా. అదే అలవాటు అరే ఇది బీర్ తాగడం అంటే అలవాటు అనుకున్నావారా జస్ట్ అది ఒక్కో రోజు జరిగే పొరపాటు అంతే మళ్ళా అలవాటు కాదు అది తీసుకో ఇంకేమైనా వింటారా నాకేమొద్దురా రే ఈ బ్యాగ్ అంటే నాకు ఎట్లా తెలుసా అరే ఇది ఈ బ్యాగ్ నాతోనే ఉండాలిరా ఇలా దుప్పటి ఉన్నది ఏరా అరే దుప్పటి ఏం చేస్తావురా చెప్తారా ఇప్పుడు నైట్ అయింది నేను పండుకుంటారా ఇంట్లోనే సబ్బు ఉన్నది షాంపూ ఉన్నది దువ్వెన ఉన్నది పౌడర్ ఉన్నది అంతా మొత్తం కిట్ ఉన్నారా మన దగ్గర చెనకడ అనుకుంటావా ఈ అంగిప్పేసా ఈ టీషర్ట్ మీద ఉంటా లేదనుకో అట్లనే ఉంటా అదే అంగి మీద అంగేస్తే అవలాడు అనుకోవద్దురా హైదరాబాద్ అంటే అట్లనే ఉంటుంది అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది మాకు పురుగు పూసి భయానికి మేము ఇంటికి దేనికోసం సాయంత్రం నువ్వు వచ్చుడేమో అరే పల్లెటూరు అంటే భుజం మీద టవాల్ ఉంటుందిరా హైదరాబాద్ అంటే అంగి మీద అంగి ఉంటుంది పాయింట్ మీద పాయింట్ ఉంటుంది అది ఫ్యాషన్ రా ఆడ నువ్వు పట్నం పోయి అన్నీ మొత్తం ఎట్లా అంటే అట్లా చూపిస్తున్నారా మొత్తం అందరికి ఇక్కడ ఊళ్ళోకి వచ్చి అరే నిజం ప్రామిస్ చెప్తున్నా కానీ లెక్క వేరే ఉండదురా కొంచెం సెట్ అవుతాం రా ఈ 1 month అయిపోయింది అనుకో ఫస్ట్ వెళ్ళిన తర్వాత మనకు మంచి ఒక అమౌంట్ వచ్చేది ఉంది చేసినాం అనుకో ఫోను షూస్ బండి నువ్వు చూస్తే ఇట్లా చెంకాయించిపోతుంది మనకు అరే నాకు ఒక మొబైల్ ఇప్పిరా ఇస్తారా నీకు ఇప్పిస్తా తీసుకోరా ఏదో ఐఫోన్ తీసుకో మంచి ఎందుకురా మళ్ళా పెడతాం పట్నం పోయి ఇంత చూపించుకోతాం నాయన మరి నువ్వు ఇట్లా వండుకుంటే మాకు ఎట్లా అవుతుంది వద్దమ్మా పండి అక్కడ ఉండి ఎత్తికిట కుదిరినట్టు అవుతుంది అమ్మ జెండు బాంబు పెడతా పెట్రా జర అరే వద్దురా రాయలు అరకాలకు సల్సలు వద్దురా చేతులు వద్దురా అరకాలకు బురకాలకు రాస్తా చేతులు ఇట్లా విసుకాక ఏం బిస్కుంటురా నా కుతికే విసికినంత పని అవుతున్నది ఏం కన్నా ఆయన తక్కువ అవుతుంది జెండు బాంబు పెట్టినా మంచిగా రాయ్ ఓ ఏడు రాస్తే ఏమున్నదిరా అస్సలు తిని నెత్తిలో పెట్టుకొని అరికాళ్ళు రాస్తే పోతాదిరా ఓ రామచంద్ర ఎంత కోసొచ్చారా ఏమి రాస్తారా ఏమవుతుందమ్మా ఆడ రాస్తే జర పరేషాన్ కాక నువ్వు ఊరు వాటకు నాయన నువ్వు అట్లా ఏకే నువ్వే మాకు ధైర్యం చెప్పాలి ఇట్లా అయితే ఎట్లని ఉండండి బిడ్డ మీరు పని చేసుకోండి రా పని చేసుకోండి అక్కడ ఉండి రాయ్ ఆ మెడల మీదకి వెళ్ళిట రాయ్ ఓ పెయ్యి అయితే కాలుతలేదా ఆవు చల్లగానే ఉన్నాడు ఉండండి జర్ర సైజ్ జర్ర అడ్డం మరుగు తప్పండి అక్కడ మీరు పండి పోండి అక్కడ పండి మీరు తినిపోండి అక్కడ మేమేం తినాం నువ్వు ఇట్లుంటే ఎట్లా తింటాం మేము చాయ్ గిట్ట తాగుతలేవు డబ్బు రొట్టె తింటలేవు బిస్కెట్ వద్దురా బిడ్డ నేను పాలన తీసుకొద్దునా మళ్ళా అవతల చంద్రాలు ఇట్లా పోయి పాలొద్దు పెరగొద్దు అని ఇంట్లో తెస్తావా పాలు అరే ఎట్లా ఏమొద్దు బిడ్డ ఊకే సతాయించకుండ్రా గొయ్యికి వెళ్ళాక మరి పండుకుంటే ఎట్లానైనా ఇట్లా ఏం చేద్దు మరి పోదామా దవాఖాన పోదామా ఆమెను దోలుకొస్తావా పోయి ఎంత తిప్పల పడుతుంది ఆమె వచ్చి ఇంత పెద్ద ఊడిగం చేయనీకి ఆమె ఇంటికి వెళ్ళి వచ్చి
ఇక్కడ చేస్తుంటే నీ పెళ్ళాన్ని పోయి అత్తగారింటికి అంటే ఆమె రమ్మని పోరా రమ్మని పో. ఆమె రమ్మంటగా నువ్వు లేచానే కూర్చో మళ్ళా నువ్వు పోవాలంటే బండి పెట్రోల్ కూడా పైసలు లేవు అవి కూడా మళ్ళా గడ దిగిట్లు నేను చూడిపోమ్మా పెట్టినట్టు 200 రూపాయలు అడున్నాయి చూడిపో. ఇప్పుడు పోతావురా నువ్వు? గడ గడ చిమ్మెనుకోకున్నాయి చూడిపో బిడ్డ గడ పోసుకొని పోయిరా పో. ఇట్లా పోయితే రావాలని చెప్పి ఎక్కడ పోతే అక్కడనే అమ్మగారి ఇంటికి పోతే చాలు. తీసుకురాక ఈ గిన్నె అవుతుంది దాంట్లో ఏం పెట్టినావు ఆ చేనులో? దున్నిపిచ్చి పెట్టినా క్యారెట్ చల్దామని పొతం చేసి పెట్టినా. ఇప్పుడు వాన పడితే పొట్టు చల్లిపిస్తా. గింత లేటా మరి? అరే నా తాను ఎవరు ఉన్నారా నా తాన ఉన్నొక్క పొల్ల ఆమె చదువుకుంటుంది. మరి ఇది ఇది అదే ఆ గడ్డి అన్న అంతా బీడు పడ్డది. అప్పటికి రబీ పంట గిట దున్నిపిచ్చి తెల్ల కుసుమలు గిట్ట వేపిస్తాం ఇంత తిననీకే నన్ను అయితే కదా అప్పటికి మనకు గట్లా అన్నట్టు ఉన్నది బీడే ఉన్నది. అది ఇప్పుడు రేపు ఈ వానలు వెళ్ళిపోయింది దున్నిపిస్తా ట్రాక్టర్ అని చెప్పిన వచ్చి వానలు వెళ్ళినాక వానలు జర ఉరుపు అయితే గడ్డి కూడా మరేమో సరసర అంటుంది. ఏమైనా సరసర అంటుందంటే ఏమంటే పందులు బంధువులు ఉన్నాయి అది ఇక్కడ రాను దాన్ని పొద గుడికి ఎందుకు పోతున్నావు నువ్వు ఇక్కడ పక్కకి వెళ్ళరా? అరే పంది అంటావేమన్నా? మరి పందులు కాకపోతే పందికొక్కులు ఉంటావా చేనుల కాడ? ఏం మాట్లాడుతావు చిన్నపిల్లని లేక? నువ్వు రోజు రోజుకు ముసలి చిన్నపిల్లని లేక మాట్లాడుతావు. అరే ఏమో సప్పుడు వస్తుంది. నాకు కూడా వస్తుంది. కొడుకో పెద్ద పని మీద ఉన్నారా? ఓ ఎవరే? ఇంకెవరు అంటావేమా? నీ ఇంటికి కాబోయే అల్లుడు చూడు తాగుడు. చిన్న పని మీద ఉన్నారు వీళ్ళు. ఏం ఘోరమే ఇది, ఇక్కడ సున్నాయిస్తలేదు, నిద్ర పట్టకుండా అయిపోయాను. అరే ఫస్ట్ నాలుక జిల్లుమంటది, తర్వాత కుత్కెల జిల్లుమంటది, తర్వాత ఇక్కడ సుర్రుమంటది, అప్పుడు ఈడ సర్కాయిస్తారా డైలాగ్ వేరే లెవెల్ వస్తుంది. వద్దురా నాకు. అరే ఇది నాకు గాచారం ఉండొచ్చునా? గాచారం అంటావు. పండుగ పూటలు గాచారం ఆచారాలు ఏముంటారా? పండుగ పూట అప్పుడు జర పొద్దుగాలు తాగుతారు, మనం జర పొద్దుపోయినాక మనం కూర్చోమా? రోజు తాగుతాం మనం కూడా. ఏమో అదే ఒక్కనాడు తాగితే మొత్తం తాగిపోతు కింద పెడతావేమో. ఏమో నాకు అర్థమైతలేదనా. ఏమో ఈ పోరు సంతంగా గుడ్డు కొట్టుకుంటు కానీ వీన్ని మనం ఎతిగోరికి తోల వలిసి వస్తుంది ఊళ్ళకి వెళ్ళి ఈ ఎంట వచ్చినని. అంతే అంటవా? ఇంకా 2-3 రోజులు ఉండని వాడిని ఎత్తికి వాడిని గుండు కొట్టి ఇలా దింగుతాం ఊళ్ళకి వెళ్ళి. అగో పరిశాన్ చేస్తారు కదా. ఇదేంది ఆ పోరున్నంత జర దింగుతుండు. నేను మన మంజునిచ్చేటోడు బుద్ధిమంతుడు అనుకున్నా కానీ ఇంత పని చేస్తాడు అనుకోలే. బుద్ధిమంతుడు సోపతి పట్టినాక ఖరాబ్ అవుతుంటే అంతే అంటవా? 2 రోజులు చూస్తలేమా? అరేని అమ్మ మజా వస్తుందిరా. జస్ట్ ఇట్లా బల్బు చూడు, బట్టలు చూడు అని అవతారం చూడు. పూర ఎల్లెర పెరిగిందేమో వీడు. అబ్బో వీడు ఊళ్ళలో ఉండేటోడు కాదు. అసలు ఎవడే ఇంతకు ఏమో వీడు సిక్కేంటికి వెళ్ళి లేకపోతే డ్యాన్స్ చేసేటట్టున్నాం రా. నీకెందుకు రా అంత షాక్ అయిపోతావు ప్రతిదాని? ఇది చాలా కామన్ రా మనకు. అరే నోరు తెరురా ఇట్లా. వద్దురా, నోరు తెరు. నువ్వైతే చిన్నపిల్లవాడమైనావురా. గ్యారెంటీ అవుతారా మ్యారేజ్? గ్యారెంటీ. ఒక్కసారి చూడు. వీని గుండు కొట్టుడు పక్క. ఇక మా బుజ్జిమ్మ మంచి గిట్ట తెలిస్తే ఏం పరిచయం అవుతుందో కదా పొలా. వీని గుండు కొడుతాను సక్కడ అవుతుండు. వీని గుండు కోరి ఎలా దిగాలి? ఒక నాడైతుండే నువ్వులు అయ్యాను పని చేద్దామని. ఏమో ఈ దొరలు బుద్ధిమంతులు కలిసి నా 10 ఎకరాల పని చేసేటట్టే ఉన్నారానా? మరి అది ఉంచుకున్నది పాపమైంది భూమి. అరే ఏమన్యాయం ఇది. హలో, హౌ ఆర్ యూ? అరే ఎవరో ఇంకా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నది. ఆ పొల్ల జీవితము కొంప ముంచుకున్నట్టే ఉన్నది. ఈ కొంప ముంచుకుంటూ దాన్ని కొంప కొల్లేరు. ఇక దాన్ని మంచి లేదు. హలో, ఎక్కడున్నావు? నేను చేవెళ్ళకి షాపింగ్ వచ్చిన. అచ్చా అచ్చా. అరే వా, ఎవరా సూపర్ రా నాకు. ఆగరా నేను చూపిస్తా ఒక నిమిషం. మీ అన్న లేడా? ఉన్నాడు ఇగో కూర్చున్నాడు చూడు. వాడు బాగా కొడుతుండు మావాడు. తాగుతున్నాడా? అంటే తాగుతున్నాడు అంటే తాగుతాడు మనోడు అప్పుడప్పుడు. అంటే యూత్ అంటే ఉండాలి కదా మినిమం. వాయబ్బో నేను అదృష్టవంతున్నా. మా మంజు చూడు
ఇంత ఫోన్ గీను ఏమి వాడదు ఎప్పుడన్నా అవసరం ఉంటే తప్ప. ఆ పొల్ల అట్లా చిల్లర పొల్ల రమ్మన్న పొల్లను వాయబ్బో ఆ పోరు ఏమో దాని పని అయినట్టు అంతే అంటవా? అనుకున్నారా ఏం పచ్చి లంగాలు ఉన్నారు కానీ చెప్తా తర్వాత చెప్తా. ఎవరు చూపెడరా ఆరా రావు ఇంకా అంతా మంచిదేనా? అంతా మంచిగానే ఉన్నాం. అసలు నిన్న నైట్ మెసేజ్ చేసిన అసలు పట్టించుకుంటలేను. రోడ్డు మీద ఆగిన, నేను రోడ్డు మీద మాట్లాడుతున్నా. ఒకసారి ఏమరా అంత సంతోషపడుతున్నావు? ఏం నాటకాలే ఇల్లయి. షాపింగ్ మాల్ తిరుగుతున్నాం, తెలుసా? బట్టలకి షాపింగ్ వచ్చి. అచ్చా, అప్పుడే షాపింగ్ వచ్చేసిరా? అంటే పెళ్ళైనాక ఎట్లయినా తాగనియరు కదా, ముందే తాగేస్తామని అట్లా. అరే చూద్దాం రా చూద్దాం రా. నీకు అవసరమా రా? ఒక నిమిషం ఉండు. అరే సిగ్నల్, హలో హలో హలో, కట్ అయిపోయిందిరా. చల్ చల్. పోరోడు కూడా మరి పంట చేనులో ఉండి సీసాల వల్ల కొడుతుంది. వీని పని ఇట్లా కాదు, వీని పని చేద్దాం. దీన్ని షర్ట్ కడితేనే చక్కగా అవుతాడు అన్న. మిస్టేక్, మంచి కాల్ రా, పోదాం. మిస్టేక్. ఏమైందిరా ఆ ఫోన్ అట్లా వల్ల కొడుతున్నావు? అలా కొట్టకపోతే ఏంద్రా, ఆ ఫోన్ కట్ అయిపోయింది సిగ్నల్. అరే పిచ్చారా నీకు? పిచ్చిలేదు గిచ్చిలేదురా, మంచి కాల్ రా. సో అప్పుడు ఎట్లుంటుంది తెలుసా? చల్.